Ahalya. I'm currently passing BTech first year AID branch. Today's topic is mesh analysis. Mesh analysis లో మనకి సర్క్యూట్ లో ఇప్పుడు ఫ్లోయింగ్ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనం KVL అప్లై చేయాలి. దానికంటే ముందు మనం లూప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఉన్న లూప్స్ 1 ఈ లూప్ 2. తర్వాత మనం ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ ని అసైన్ చేయాలి. ఇప్పుడు మనకి ఇందులో రావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ లూప్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్. అంటే మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ రావాలి. ఫస్ట్ సర్క్యూట్ తీసుకుందాం. ఇందులో వోల్టేజ్ ఒకవైపు, రెసిస్టెన్స్ ఒకవైపు. ఇక్కడ మనం కరెంట్ ఫ్లో అనేది I1 కరెంటు, ఇక్కడ I2 కరెంటు, ఇక్కడ I1 అండ్ I2. ఇప్పుడు మనం I1 కరెంట్స్ అంటే మనం ఫస్ట్ లూప్ తీసుకుంటాం. ఇంటూ చేసుకుంటే -40 ఇప్పుడు మనం ఇద్దరిని ప్లస్ చేసుకుంటే 50 I1 -40 I2. ఇప్పుడు మనం దీన్ని 10 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం. 1 టైమ్స్ 5 టైమ్స్ 4 టైమ్స్ అంటే 1 = 5 I1 -4 I2. దీన్ని మనం 1 అటు సైడ్కి రప్పించుకుంటే 5 I1 -4 I2 = 1. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ కలుపుకుంటాం. అంటే ఫస్ట్ లూప్కి ఈక్వేషన్ కలుపుకుంటాం. ఇప్పుడు మనం సెకండ్ లూప్ ఈక్వేషన్ చూద్దాం. మనకి 20 volts = 20. ఇక్కడ మనకి కరెంట్ 2 ఫ్లో అవుతుంది కాబట్టి I2 పెట్టుకుంటాం ప్లస్ 40 I2 - I1. 20 = 20 I1 plus ఇప్పుడు మనం దీన్ని కూడా సేమ్ ఈక్వేషన్ చేసినట్టు ప్లస్ 60 I2 plus 60 I2 -40 I2. దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటే 1 టైమ్ 3 టైమ్స్ 2 టైమ్స్ 1 = 3 I2 -2 I1 1. ఇప్పుడు మనం దీన్ని I1 ని I2 గా రాసుకుంటాం. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, సాల్వ్ చేసుకుంటాం కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ 4 + 3 7 I2 మైనస్ సింబల్ 7 I1. మనం 7ని కామన్ తీసుకుంటాం. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. అది అడిగితే ఏంటి, ఇందులో కరెంట్ ఏం ఫ్లో అవుతుందని అడిగింది. మనకి 7. థ్యాంక్ యూ.